ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీ లీడర్లు ఎప్పటికీ జనాల మధ్య తిరుగుతూ ఓట్లు ఎట్లా దందుకోవాలి అని చూస్తున్నారు. అయితే దువ్వూరుల ప్రచారం కోసం అని పోయిన షర్మిలక్కకి వింత అనుభవం కలిగింది. గదేందో మీరు లుక్ వేసుకోండి. అవునోలా ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది లీడర్లు అందరూ ఎప్పటికీ జనాల నడిమింతలనే ఉండేటట్టు తీసుకుంటున్నారు. గెలిస్తే ఏం చేస్తారో చెప్పుకుంటా జనాలకు కొత్త కొత్త హామీలు ఇస్తున్నారు. అయితే నిన్న వైఎస్ షర్మిలక్క పోయిన ఒక మీటింగ్ లా అక్కకు ఒక వింత అనుభవం ఎదురైంది. ముచ్చటేందంటే షర్మిలక్క దువ్వూర్ల ప్రచారం కోసం అని మాట్లాడుతుంటే జనాల నడిమింతల నుంచి ఒక జై జగన్ అని గట్టి గొర్లిండంట. అయితే మామూలుగా అయితే ఒక పార్టీ లీడర్ మాట్లాడుతుంటే పక్క పార్టీ లీడర్లు ఓడితే చాలా కోపం వస్తుంది కదా, కానీ ఇక్కడ షర్మిలక్క గట్లా చేయలేదంట. చక్కగా ఎవరైతే గట్ల జై జగన్ అన్నారో గా అన్నని డైరెక్ట్ అక్క బండి మీద కేకేసుకొని జగనాల్ సార్ చేసిన మంచి పనులు చెప్పు ఒకసారి అని అడిగిందంట. ఏం చేసిండు జగనాల్ సారు? ప్రత్యేక హోదా సాధిస్తామన్నాడు కదా, పోరాటం చేసిండా? రాష్ట్రానికి కనీసం రాజధాని అనే చక్కగా ఉందా? ఏం చేసిండని అక్క అడిగేసరికి గా అన్న నోట్ల నుండి మాట రాలేదంట. ఇక అక్క మాట్లాడిన మాటలు అడిగిన ప్రశ్నలు మీరుతో ఒకసారి చూడుర్రి. రెండు 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతూనే ఉన్నాడు. మా సమస్యలు ఏముంటే మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి, కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు, మీరు వచ్చారు. మీ మీద మాకైతే తప్పకుండా మీరందరూ మాతో కలిసినందుకు రండి. అగో చూసిరా, మామూలుగా అధికారంలో ఉన్న పార్టీ లీడర్లకు బయట పార్టీ వాళ్ళతో తిప్పలు ఉంటాయి, కానీ అదేంతో మన జగనాల్ సార్కి ఇంట్లో నుండే షురు అయింది ప్రతిపక్షం అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు.